నా పేరు పార్థు. చిత్తూరు పక్కనున్న అంజూరు మా సొంత ఊరు. మా భార్యది కూడా ఇదే ఊరు. ఆమె పేరు పద్మ. మేము 5 ఆవులను పెంచుతున్నాం. అందులో ఒకటి చూడిగా ఉంది. అది 12 సంవత్సరాలుగా పాల వ్యాపారమే చేస్తున్నాం. రేషన్ కార్డులో మాత్రమే పేరు యూదు. మిగతా విషయాల్లో మా కుటుంబంలో ఇవి కూడా ఒక భాగమే. నాకిద్దరు పిల్లలున్నారు. చిన్నవాడు అల్లరివాడు. కాని పెద్దది చాలా గట్టిది. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటుంది. అమ్మా, తెల్లవారినప్పుడు ఆకాశం ఎర్రగా ఉంటుందా? అమ్మా, మన ఇంటి పైపులో వచ్చే నీళ్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అమ్మా? అలా ఒకరోజు తను అడిగిన ప్రశ్నే మా జీవితాన్ని మార్చేసింది. పళ్ళెంలో ఏమీ మిగిల్చి పెట్టకూడదురా, అంతకిమేయాలి. ఏం సరేనా? అమ్మా, అన్నం మాత్రమే తింటే సరిపోదా అమ్మా? అన్నీ తినాలా? ఏదో ఒకటి తింటే ఏదో ఒక పోషకమే దొరుకుతుంది. కూరగాయలు, ఆకుకూరలని రకరకాలుగా తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంటే మన ఆవులన్నీ ఆరోగ్యంగా లేవా అమ్మా? ఎందుకలా అడుగుతామావ్? ఎప్పుడు చూసినా ఆ బస్తాలో ఉన్న దాణానే వేస్తున్నారు. అందుకే అడిగాను. చాలా ఖర్చు పెట్టి మంచి పోషకాలున్న సాంద్ర దానా, ఎండు మేత ఇవన్నీ ఆవులకు కొనిపెడుతున్నాం. అమ్మే కదా నాన్న చెప్పింది, ఒకేలా తింటే ఒకే పోషకం దొరుకుతుందని. పెద్దమ్మాయి అడిగిన ప్రశ్న మమ్మల్ని చాలా బాధపెట్టింది. ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నప్పుడే ఇన్నేళ్లుగా మనం ఎంత పెద్ద తప్పు చేశామో మాకు తెలిసొచ్చింది. పశువుల దానాను సరైన మోతాదులో ఎలా వెయ్యాలో చదువుకున్న వాళ్ల దగ్గర, అనుభవజ్ఞుల దగ్గర అడిగి నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. వెతికి వెతికి వీళ్ళందర్నీ వెళ్లి కలిశారు. ఆవులు మేయడానికి ఇప్పుడు ఎక్కడ స్థలం ఉంది? అప్పట్లో ఉదయాన్నే ఆవులు మేతకు వెళ్తే రకరకాల గడ్డి తిని సాయంత్రానికి ఇంటికొచ్చేవి. ఇప్పుడు ఆవును ఆరోగ్యంగా ఉంచాలంటే దానికి సమతుల్య ఆహారం ఇవ్వడం చాలా చాలా అవసరం. తగినంత సాంద్రదానా, ఎండు మేత, పచ్చి మేత ఇవ్వాలి. పచ్చి మేత ఎంత ఇవ్వాలి? చాలా సులభంగా చెప్పొచ్చు. ఆవు బరువులో 10% అని చెప్పొచ్చు. 300 కిలోల బరువున్న ఒక ఆవుకు 30 కిలోల పచ్చి మేత రోజు ఇవ్వాలి. ఆడి పరిశ్రమ లక్ష్యమేంటంటే సంవత్సరానికి ఒక దూడ అనేది లక్ష్యంగా ఉంటుంది. గడ్డి జాతికి చెందిన మొక్కజొన్న, జొన్న, సజ్జ, అలాగే బర్సీం, లూసర్న్, అలసంద, పశుగ్రాస పంటల వంటి పప్పుజాతి పశుగ్రాసాలను కూడా మనం ఇచ్చి పెంచాలి. చాలా మంది రైతులు చూస్తే ఆ పచ్చి మేత సాగు చేయడం ఒక కష్టమైన పనిగా భావిస్తున్నారు. అది అలా కాదు, చాలా సులభం. ఒక 10 సెంట్ల స్థలం ఉంటే చాలు. ఒక సంవత్సరం పాటు పూర్తి పచ్చి మేతను మన 1-2 ఆవులకు చక్కగా పండించి మనమే చూసుకోవచ్చు. పచ్చగడ్డి పెడితే ఖర్చులు తగ్గిపోతాయి. పశువు ఆరోగ్యంగా ఉంటుంది. పాలు, ఫ్యాటు, ఎస్ఎన్ఎఫ్, సిఎల్ఆర్ ఇవన్నీ చూస్తే అన్నింటిలోనూ కంటెంట్ ఎక్కువగా వస్తుంది. వీళ్ళందరూ చెప్పింది ఒకే విషయం. ఆవులకు బరువుకు తగినంత పచ్చి మేత, ఎండు మేత, సాంద్ర దానా ఇవ్వాలని. సరైన వారి దగ్గర సరైన సలహా తీసుకుంటే చాలండి. ఆవులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పాలు కూడా పుష్టిగా ఉంటాయి. సరైన పశుగ్రాసం వాడకం పశువుల ఆరోగ్యానికి మేలు. పాల రైతుల శ్రేయస్సు కోసమే సమర్పిస్తోంది మీ సిరాసి. పాల రైతుల విజయసారథి.